సునీత విలియమ్స్ చేరుకున్నారు కదా, 288 రోజులు అంతరిక్షంలో గడిపారు. 9 months ఉన్నారు కదా. 9 months ఉన్నారు. మీరు ఎలా ఏమనుకున్నారు? ఏమంటాం అన్న, అంటే అదే ఫైనల్లీ చాలా గుడ్ న్యూస్ అండి. బేసిక్గా వాళ్ళు అంత స్పెండ్ చేశారు అక్కడ అంతరిక్షంలో. అంటే గ్రావిటీ ఉండదు వాళ్ళకి, మొత్తం ఏం ఐటమ్స్ తీసుకోవాలన్నా, ఫుడ్ తీసుకోవాలన్నా కూడా వాళ్ళకి గాల్లో తేలుతూ ఉంటాయి మొత్తం. అలాంటిది వాళ్ళు ఇప్పుడు ఎర్త్కి వచ్చి కొత్త న్యూ స్టైల్ ఆఫ్ లివింగ్తో మళ్ళీ అలవాటు పడాలి అంటే అది వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు సునీత విలియమ్స్. ఎలా ఆవిడ భారత సంతతికి చెందిన ఆవిడే. యాక్చువల్గా ఎలా ఫీల్ అవుతున్నారు యాక్చువల్గా ఆవిడ? అంటే తను ఇండియన్ బై ఆరిజిన్ ఇండియన్, బట్ షీ హాస్ డిసైడెడ్ టు బికమ్ అమెరికన్ సిటిజన్. అమెరికన్ సిటిజన్షిప్ తీసుకొని మన ఇండియన్స్ని ప్రౌడ్ చేస్తుంది. ఎందుకంటే మన ఇండియన్ జీన్సే అక్కడ ఫైనల్గా రీచ్ అయింది స్పేస్లోకి. మనం అట్లా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నెక్స్ట్ ఇదేంటి, స్పేస్ వాక్ కూడా చేశారని చెప్పి ఆవిడ ఇది మూడు సార్లు అలా యాక్చువల్గా ఆవిడ స్పేస్కి వెళ్ళి రావడం అనేది 3 times ఆవిడ వెళ్ళి వచ్చారు. అలా ఆవిడ గట్స్ ఏమో అని చెప్పుకోవచ్చు మనం. అవును, అది డెఫినెట్గా. ఇప్పుడు నేను 1 month కూడా వేరే న్యూ ప్లేస్కి వెళ్ళాలంటేనే మనం చాలా భయపడతాము, కొత్త ప్లేస్. అలాంటి స్పేస్లో తను కంప్లీట్ అసలు ఎవ్వరు లేరు, ఆ లిమిటెడ్ ప్లేస్లో ఉండటం, ఐసోలేటెడ్గా ఉండటం, అక్కడ మొత్తం కంజెస్టెడ్గా ఓపెన్ ఏరియాస్ లేకుండా. అంటే మన హ్యూమానిటీ తను చాలా సాక్రిఫైస్ ఫర్ హ్యూమన్, మన కోసం సాక్రిఫైస్ చేసింది, మన హ్యూమన్ బీయింగ్స్ కోసం. అది డెఫినెట్గా ప్రైజ్ వర్తీ థింగ్. ఇంకా అదే ఏం చెప్తాం, జనరల్ పబ్లిక్ అయితే చేయడం చాలా మంది చేయరు కదా. ఫ్యామిలీస్ ఉంటారు, పిల్లలు అందరూ ఉంటారు. అది గ్రేట్ న్యూస్, అది గ్రేట్ థింగ్. నెక్స్ట్ ఇదేంటి, ఈ టైంలో ఒకటి రీలోట్ వైరల్ అవుతుంది మేడం. ఏంటంటే ఆవిడ ఖచ్చితంగా ఈ స్పేస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక వినాయకుడు ప్రతిమ అలాగే భగవద్గీత కూడా తీసుకుని వెళ్తానని చెప్పి, నిజంగా ఆవిడని డ్రైవ్ చేసింది ఇదే అనుకోవచ్చా? డివైనిటీ పవరే ఆవిడని డ్రైవ్ చేసింది ఇన్నిసార్లు స్పేస్కి వెళ్ళి రావడం అనేది. అంటే అది మన హిందూయిజంలో పురాణాల్లో చెప్పేవాళ్ళు కదా. ఇప్పుడు మనకి వాహన విమానం అనే కాన్సెప్ట్ ఉండేది, పుష్పక విమానం. మేబీ తను అట్లా తీసుకొని అట్లా వెళ్ళి అదొక రకంగా మళ్ళీ ఏమంటారు, మన పురాణాలని అట్లా రీక్రియేట్ చేస్తున్నట్టు అట్లా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం. అది ఒక రకంగా దట్స్ గ్రేట్ దట్ షీ ఈజ్ ఈవెన్ డివైన్. హిందూయిజం ని ఇంకా ప్రౌడ్ గా తను క్రిస్టియానిటీ చెప్పట్లా, ప్రౌడ్ గా హిందూయిజం నే వాళ్ళు రిలీజన్ కన్వర్ట్ అవ్వాలా. దట్ ఈస్ సంథింగ్ ప్రౌడ్. అది థ్యాంక్ యూ. నువ్వు కూడా చెప్తావరా? చెప్పండి. రీసెంట్ గా భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ వచ్చారు కదండి, స్పేస్ స్టేషన్ నుంచి ల్యాండ్ అయ్యారు. అవును, అలా ఎలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు ఏంటి అలా సునీత గారు చేసింది? సీరియస్లీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ బి ఇండియన్. ఎందుకంటే మన ఇండియా వాళ్ళు, అంటే ఇండియాకి సంబంధించి ఏదైతే ఇది జరుగుతుందో, మనం ఇండియా నుండి అది తెలుసుకోవడము, మనలో నుండి ఒక మనిషి, మన భూమి మీద నుండి ఒక మనిషి వెళ్ళి స్పేస్లో కొన్ని రోజులు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొని అక్కడ ఉండి, అది ఒక లేడీ మళ్ళీ ఆడామై మళ్ళీ స్పేస్ నుంచి మళ్ళీ ఎదుటికి రావడం చాలా హ్యాపీగా ఉంది. అంటే ఆ న్యూస్ తెలిసినప్పటి నుంచి సీరియస్గా మనం ఉండగలమా, ఒక మనిషి స్పేస్లో కూడా బ్రతకగలడు, అది ఒక అమ్మాయి ఉండి స్పేస్లో బ్రతికి మళ్ళీ తిరిగి రావడం, అది అసలు నమ్మలాగా లేదు, నమ్మదగిన విషయం. కానీ నమ్మాల్సిందే, ఎందుకంటే ఇట్స్ ట్రూ, ప్రూవ్డ్. ఆల్రెడీ తను ల్యాండ్ అయిపోయింది.